మనమేమో ఇక్కడ తెలంగాణలోనేమో వీళ్ళని అద్దంటారు, అక్కడేమో వాళ్ళు మనని అద్దంటారు. మనుషుల్ని వెళ్ళిపోమంటలే మనం, మనుషుల్ని వెళ్ళిపోనంటలే. మీరు బతకండి. మీరు అదే చెప్పాను కదా, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, మా బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 80% ప్రాంతం వల్ల కనిపించండి. మీ వల్ల స్వర్ణకారులు, మీకు తెలుసో తెలియదు, కుల వృత్తులు చేసేవాళ్ళు, ఉలి బాడిష ఉలి అనేటోళ్ళు నుంచి పల్లెటూరులో పెట్టినా తెలుసు, మంచాలు, కోళ్ళు, తలుపులు చేసే ఒడ్లోళ్ళు, కంసాలీలు, బంగారం పని చేసే వాళ్ళు, చెప్పులు కుట్టేటైనా ఎవరు అంటారు, ఎవరు ఊళ్ళో చెప్పులు కుడతారంటే మాది అనుకుంటారు, కానీ చెప్పులు కంపెనీ ఎవరికి ఉంటుంది, మార్వాడి అనుకుంటుంది. బట్టలు ఎవరు వేస్తారంటే పద్మశాలి వేస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి దుకాణం ఎవరికి ఉంటుంది, అగర్వాల్స్ ఉంటుంది. కాబట్టి వృత్తులు మాయి, ఉపాధులు మాయి, మీరు అన్ని దోసుకొని పోతారు. కంపెనీలు మీరు పెట్టుకుంటారు, మీకు అంబానీ ఆదానీలు అండగా ఉంటారు, బీజేపీ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి కులాలకు అండగా ఉండదు. కాబట్టి ఇదొక రకమైన జాతీయ భావన ముసుగుతోని మన సంపదను దోసుకొని పోవడం. ఇప్పుడు ఇదంతా మీరంతా మార్వాడి గురించి మాట్లాడారు, మంచిగా ఉన్నది. బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రి అని అన్నాడు కదా, మార్వాడీలు ఇక్కడికి వచ్చి మన జీడిపి, తెలంగాణ జీడిపి పెంచుతారు, వాళ్ళు వచ్చేసి బిజినెస్లు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు అంత మంచిగా చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు కదా, మళ్ళీ మీకేంది బాధ? ఓ జీడిపిని పెంచితే ఒక పెంచే వాళ్ళు అయితే కనుక అక్కడనే పెంచమనండి, ఇక్కడ దాకా వచ్చి ఎందుకు పెంచాలి? అక్కడ పెంచితే దేశంలో రాజస్థాన్ కూడా భాగమే కదా, అక్కడ కూడా పెరుగుతుంది కదా, ఎందుకు పెంచుతా? జీడిపి పెంచట్లే, వీళ్ళు బీజేపీ అకౌంట్ పైసలు పెంచుతారు, వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి పరోక్షంగా బండి సంజయ్ తెలంగాణ ప్రజల తరపున కాకుండా వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఆయన వైఖరి స్పష్టంగా అర్థమైంది. అంతేనా? అంతే కదా మరి. అంటే తెలంగాణ ప్రజల కోసం బండి సంజయ్ లేదు, ఎందుకంటే బండి సంజయ్ కి మస్తు మంది ఫ్యాన్లు ఉన్నారు. ఇప్పుడు ఈ మాట వింటే మరి మళ్ళీ మీదికి కూడా దాడి దిగే అవకాశాలు ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నరేంద్ర మోడీకి భయపడను నేను, బండి సంజయ్కి భయపడతాను. బండి సంజయ్ కార్పొరేటర్కి తక్కువ, కేంద్ర మంత్రికి ఎక్కువ. ఆయన అయ్యా మీ అన్న ఏందన్న మతం పేరు తీయకుండా వార్డు నెంబర్ కూడా గెలవాడు బండి సంజయ్. గెలవమనండి, దమ్ముంటే రాజీనామా చేసి నా మీద పోటీ చేయమనండి. నా మీద పోటీగా నేను ఆయన మీద పోటీ చేస్తాను మనని.